నేను ఇంతకుముందే ప్రస్తావించా. 2014కు ముందు గనక భారతీయ జనతా పార్టీ అడ్డుకోకపోతే ఓ బిల్లు వచ్చేది. వాస్తవంగా దాని పేరు మతాలకు సంబంధించినటువంటి సమాన హక్కులు అన్నటువంటిది పెట్టుకొచ్చిన అసలు హిందూ బిల్ అని మాట్లాడేవాళ్ళు. అంటే ప్రతి హిందువు కూడా తను భజన చేయాలనుకున్నా, పూజ చేయాలనుకున్నా, లేకపోతే గుళ్ళు ఏదైనా చేయాలనుకున్నా ఆ దగ్గరలో ఉన్నటువంటి చర్చి దగ్గర నుంచి కానీ అట్లాగే మసీద్ దగ్గర నుంచి కానీ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకోవాలన్నటువంటి ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి అన్నది. ఇది బిల్లు తీసుకొస్తే దాన్ని బీజేపీ ఆపింది. ఇదే కాదు, సచార్ కమిటీ అని ఒకటి వేసింది. ఇదే మన్మోహన్ సింగ్ చనిపోయినటువంటి మన్మోహన్ సింగ్ హయాంలోనే వేశారు ముస్లింల అభ్యున్నత కోసం. వాళ్ళు ఇచ్చిన దిక్కుమాలినటువంటి రికమెండేషన్స్ హిందువులను వెధవల్ని చేస్తూ భారతదేశాన్ని కంప్లీట్గా ఇస్లామిక్ రాజ్యంగా మార్చేటటువంటి ఒక పెద్ద కుతంత్రాన్ని పన్నుతూ ఇచ్చినటువంటి సిఫార్సులు యథాతథంగా ఆమోదించడానికి సిద్ధపడ్డటువంటి వేళ భారతీయ జనతా పార్టీ అడ్డుకోకపోయి ఉంటే ఈపాటికే మనది ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాను, లేకపోతే సిరియానో, యెమెనో అయి ఉండేది. ఎందుకంటే ఈ చూడండి వాళ్ళు ఇచ్చినటువంటి సిఫార్సుల యొక్క విచిత్రమైనది. 2005లో ఇచ్చినటువంటి దీని ప్రకారం మనం ఓటేస్తేనేమో ఒక ఓటేనంట, ముస్లింలు ఓటేస్తే ఒక ఓటును 2 ఓట్లుగా పరిగణించాలట. ఇది వాడు ఇచ్చినటువంటి సిఫార్సు, సచార్ కమిటీ సిఫార్సు. దీన్నే కొంతమంది మన రాష్ట్రాల నాయకులు కూడా దాన్ని అమలు చేస్తాం మేము అధికారంలోకి వస్తే అంటారు. అట్లాంటి వాళ్ళని అడగాలి, వాళ్ళు ఇట్లాంటిది ఎట్టిస్తావు నువ్వు, వాళ్ళకి ప్రత్యేక హక్కు అన్నటువంటి. ఇదే కాకుండా రెండవది ఏంటంటే ముస్లింలకి ఓబీసీ రిజర్వేషన్తో పాటు ఎస్సీ ఎస్టీ కోసం ఉండే రిజర్వేషన్లలో కూడా అవకాశాలు కల్పించాలట వాళ్ళ ఆర్థిక పరిస్థితి రీత్యా. మూడోది, ఒక ముస్లిం ఏదైనా బ్యాంకు నుండి రుణం తీసుకుంటే ఆ రుణంలో సగం కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చెల్లించాలట. అంటే భారతదేశంలో ముస్లింలందరికీ అప్పులేమో వాళ్ళు తీసుకుంటారు, ప్రభుత్వాలు డబ్బులు చెల్లిస్తాయి. హిందువులు, క్రిస్టియన్స్, మిగతా వాళ్ళేమో అప్పులు డైరెక్ట్గా తీసుకోవాలన్నమాట. ఇది ఒక విచిత్రమైనటువంటి అంశం. ఇది కూడా ఆనాటి సిఫార్సులో ఒక భాగం. లేకపోతే ఐఐటి, ఐఎం మరియు ఎంబీబీఎస్తో సహా అన్ని రకాల గ్రాడ్యుయేషన్ అధ్యయనాలకు మైనార్టీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కింద ముస్లింలకు ఉచిత విద్యను అందించాలంట. హిందువులకు కానీ, క్రైస్తవులకు కానీ, బౌద్ధులకు కానీ, జైనులకు కానీ అక్కర్లేదు, ఓన్లీ వాళ్ళకి మాత్రమే ఇది. అలాగే భారతదేశ విద్యా మంత్రిత్వ శాఖ కూడా ఐఏఎస్, ఐపీఎస్, పీసీఎస్ మరియు న్యాయమూర్తి కావడానికి ముస్లింల మదర్సా డిగ్రీని గుర్తించాలంట. వాళ్ళు మదర్సాలో ఇచ్చే డిగ్రీని గుర్తించాలట. మిగతా మనకు మళ్ళీ ఈ పోటీ పరీక్షలు అక్కర్లేదు, దాన్ని గుర్తించాల్సి ఉంటుందట. అయితే భారతదేశంలోని ఎంపీల సెట్లో 30%, అలాగే ప్రతి రాష్ట్రంలో ఎమ్మెల్యే సెట్లో 40% ముస్లింలకు రిజర్వేషన్ చేయాలని చెప్పేసి వన్ ఆఫ్ ద సిఫార్స్ అది. అయితే భారతదేశంలో ప్రతి రాష్ట్ర ప్రభుత్వం, బోర్డులు, కార్పొరేషన్లు మరియు ప్రభుత్వ ఉద్యోగాల్లో ముస్లింల వాటాని 50% పెంచాలి. ఇది మరీ దారుణమైనటువంటి అంశం అనమాట. లేకపోతే ముస్లింలు వ్యాపారం చేయడానికి ప్రతి రాష్ట్రంలో ప్రత్యేక పారిశ్రామిక మండలాలు ఉండాలి, మరియు వాళ్ళకి రుణాలు లేని రుణాలతో పాటు ఉచిత విద్యుత్ మరియు అంటే వడ్డీ లేని రుణాలతో పాటు ఉచిత విద్యుత్ మరియు ఉచిత భూమిని ఇవ్వాలి అన్నటువంటి మరొక సిఫార్సు. అట్లా కేంద్ర ప్రభుత్వం 5 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల రూపాయలు చొప్పున ముస్లిం యువతుల వివాహానికి ఇవ్వాలట. అలాగే ముస్లిం అబ్బాయిల స్వయం ఉపాధికి 10 లక్షల రూపాయలు ప్రభుత్వాలు ఇవ్వాలట. ముస్లిం జనాభా 20% కంటే ఎక్కువగా ఉన్నటువంటి ఏదైనా గ్రామం, పట్టణం, నగరం లేదా జిల్లాలో ఎన్నికల్లో పోటీ చేయడానికి ముస్లింలకి మాత్రమే రిజర్వేషన్ చేయాలి. ఇది వాళ్ళు ఇచ్చినటువంటి సిఫార్సులు, సచార్ కమిటీ సిఫార్సులు. కావాలంటే మనం గూగుల్లో ఎత్తుక్కున్నా కనబడుతుంది, యూట్యూబ్లో ఎత్తుక్కున్నా కనబడుతుంది. అంటే ఇది జరుగుంటే ఏమై ఉండేది మన దేశంలో? మనమందరం ఎక్కడికి వెళ్ళి బ్రతకాల్సి వచ్చేది? మనం అప్పుడు ఆఫ్ఘనిస్తాన్లోనో లేకపోతే కనుక భూటాన్లోనూ, నేపాల్కో వెళ్ళి అడుక్కోవాల్సి వచ్చేదేమో.